ఇది ఏ లోకము అంటని నేను అడిగితే ఇది సత్యలోకము, ఇది మహాలోకము, ఇది తపాలోకము అంటని చెప్తా ఉంటారు. అప్పుడు నాకు ఒక గొంత వినిపించింది, వెళ్తా ఉన్నాడు, పోయి ఆత్మని పంపించు అంటని. అప్పుడు వెళ్తే మా వారు దాన్నంతా డైరీ మెయింటైన్ చేశాను. డైరీ నేను రాస్తా ఉంటుంది. షిరిడి బాబా నాకేమేమి చెప్తారో దాన్నంతా రాస్తా ఉంటుంది. బాడీ నుంచి ఒక సిల్వర్ కార్డు బయటకు వచ్చింది. బయటికి వచ్చి అది అంతా తిరిగి నేను కన్నడ అమ్మాయిని బెంగళూరు నుంచి, బెంగళూరు ఆర్టీ నగర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నా మదర్ టంగ్ కన్నడ. ఇప్పుడు నేను కొంచెము తెలుగు నేర్చుకున్నాను, మాట్లాడేది అర్థం కూడా అవుతా ఉంది ఇప్పుడు. ఎందుకంటే నాకు తెలుగులో మంచి మాస్టర్స్ ఉన్నారు అంటే తెలిసింది. కన్నడ అందుకు నేను తెలుగు నేర్చుకున్నాను. తెలుగు వీడియోస్ అంతా ఎక్కువ చూస్తూ ఉంటాను. మళ్ళీ తెలుగులో చెప్తే కన్నడలే రాసుకుంటాను. తెలుగు బుక్స్ని ఎవరైనా చెప్తే అది చెప్తే నేను రైటింగ్ కూడా చేస్తాను, అనువాదం కూడా చేస్తాను కన్నడలో. ఎందుకంటే మా కన్నడలో తక్కువ ఉన్నవి బుక్స్, తెలుగులో ఎక్కువ ఉన్నవి. అందుకు నేను బెంగళూరు ఆర్టీ నగర్ నుంచి వచ్చినాను. నేను ఈ పిఎస్ఎస్ఎం ధ్యానానికి వచ్చింది నేను 22 ఫిబ్రవరి 2లో వచ్చినాను. ఎందుకంటే నేను ముందరనే చిన్నప్పటి నుంచి ఒక విలేజ్ లో పుట్టాను. అప్పుడు మనది మంచి కుటుంబంలో పుట్టాను నేను. అప్పుడు నాకు ఈ పేదవాళ్ళు మళ్ళీ డబ్బుండే వాళ్ళు అదంతా చూస్తే నాకు ఒక మాదిరి చిరాకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఈ దేవుడు ఇట్లా చేస్తాడు. 5 years ఉండొచ్చు, 5th క్లాస్లో ఉన్నాను. అప్పుడు నాకు వాళ్ళంతా చూస్తే నాకు ఒక మాదిరి మంట అవుతా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇంత పేదవాళ్ళు ఉంటారు, ఇంత డబ్బుండే వాళ్ళు ఉండాము మనము, ఎందుకు వాళ్ళు అందరూ ఏకత్వం రాదు, మనతోని ఉండే డబ్బులంతా ఇచ్చేయాలి కదా వాళ్ళకి కూడా. హలో, కంటిన్యూ చేయండి మేడం. వాళ్ళకి కూడా ఇచ్చేయాలి కదా అంటని నేను మా నాన్నని అడుగుతా ఉంటుంది. వాళ్ళని ఎందుకు అట్లా చూస్తారు మీరు అంటని, వాళ్ళ కర్మ అంటని చెప్తా ఉంటారు. వాళ్ళ కర్మ వాళ్ళది, మన కర్మ మాది, అదంతా అడగకూడదు అంటని చెప్తా ఉంటారు. దేవుడు ఎక్కడ ఉన్నారు అంటని అంటే దేవాలయంలో ఉండారు అంటని చెప్తా ఉంటారు. దేవాలయం ఎందుకు ఉంటారు, మనలో మా ఇంట్లో లేదా పూజ ఎట్లా ఎందుకు చేస్తారు మీరు అట్లా అంటే చిన్నది మనము దేవాలయం ఇంట్లో పెట్టుకుంటాము, పెద్దది అక్కడ ఉంటుంది అంటని చెప్తా ఉంటారు. అప్పుడు చిన్నది మా ఇంట్లో ఉంటే పెద్దది అక్కడ ఉంటే అది ఎట్లా అందరిలో ఉండాలి కదా దేవుడు అంటని నేను చెప్తా ఉంటుంది. దేవుడు అంటే ఎవరు అంటని తెలీదు, కర్మ అంటే ఏమంటని తెలీదు. ఆ ఏజ్ లో నేను ఒక మన టీచర్ ఇంట్లో ఎక్కువ పెరిగాను. అక్కడ నేను టీచరు ముద్రా బ్రాహ్మిన్ వాళ్ళు మనది నాన్ వెజ్ ఫ్యామిలీ. నేను నాన్ వెజ్ తింటే వాళ్ళ ఇంటికి పోతే వద్దు, మన ఇంటికి రాకూడదు, ఇప్పుడు రేపు స్నానం చేసుకొని రా అంటని చెప్తా ఉంటారు. అప్పుడు నేను ఆ బ్రాహ్మణ్ ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు రాకూడదు అంటని చెప్తారు. దేవాలయంకి వెళ్తాను అంటే వాళ్ళు అక్కడికి కూడా పోవద్దు అంటారు. మీరు మళ్ళీ మన ఇంట్లో దేవుడి గుడి పెట్టుకొని మీరు ఎందుకు నాన్ వెజ్ తింటారు అంటని మన నాన్నని అడుగుతా ఉంటుంది. అది మా సంప్రదాయం, అది మనకు వచ్చింది, మనం తింటాము అంటని చెప్తా ఉంటారు. అప్పుడు నేను వద్దు నాన్న, నేను ఈ ఫుడ్ తినను, నాకు ఈ ఫుడ్ నచ్చదు అంటని నేను 5th అది మానేశాను ఆ ఫుడ్. ఎందుకంటే ఎప్పుడు కూడా నాలోనే ఇక్కడేనే ఉండారు కదా దేవుడు, అందుకు నేను నాన్ వెజ్ తినను అంటని. మళ్ళీ అదంతా కోస్తే నాకు ఏడుపు వస్తూ ఉంటుంది, ఎందుకు అది కోస్తారు అంటని. అట్లా నేను పెరిగాను. కర్మ అంటే ఏమీ తెలీదు. అందరిలో కూడా దేవుడిని నేను చూస్తా ఉంటుంది. నాలోనే దేవుడు ఉన్నాడు, వాళ్ళలోనే దేవుడు ఉన్నాడు కదా అంటే నేను చూస్తా ఉంటుంది. నాకు అందరూ కూడా ఏకత్వంలో ఇప్పుడు తెలుస్తా ఉంది. అందరూ ఒకే మాదిరి మనకి, నాకు కూడా నాకి కూడా ఏమేమి ఉందో ఆ దేవుడికి కూడా అదే ఉంది కదా, మనిషిలాగా. మళ్ళీ వాళ్ళకు కూడా అట్లే ఉండారు కదా, అట్లంటే దేవుడు అందరిలో ఉన్నారు అంటని నాకు అనిపించింది. అప్పుడు కర్మ అంటని తెలీదు. నాకు పెళ్ళి అయింది.
పెళ్ళైనాక నా జీవితమే మార్చిపోయింది. ఇక్కడ ఉండే అట్మాస్ఫియరు, అక్కడ ఉండే అట్మాస్ఫియర్‌కి అజగజాంతరము వ్యత్యాసం ఉండింది. అక్కడ నన్ను తట్టుకోలేను. అంత వ్యత్యాసం ఉండింది. మళ్ళీ నేను ఎట్లాగా అంటని నేను దేవుడి పూజలు, వ్రతాలు అంతా చేస్తా ఉంటిని ఎక్కువ. అప్పుడు చేస్తే కూడా నాకు ఇక్కడ కూడా దేవుడు కనిపించలేదు. ఎంత ఉపవాసం ఉంటే కూడా నేను దేవుడి దగ్గర మాట్లాడాలి అంటని ఒక శివరాత్రిలో రాత్రి అంతా జాగరణ ఉండి బిల్వపత్ర వేసి చూస్తా ఉంటే దేవుడు రాలేదు. మళ్ళీ నాకు ఎక్కడున్నారు దేవుడు అంటని ఎదికేదే అయింది. ఒకసారి ఒక యాక్సిడెంట్లో నేను ప్రాణాపాయం నుంచి బయట వచ్చాను. అప్పుడు అందరూ చెప్పారు, నీ పూజా వ్రతాలు చేసావు కదా, మీకు దేవుడే కాపాడాడు అంటని. దేవుడే కాపాడారు అంటే దేవుడు ఎక్కడున్నారు అంటే నా టీచర్ చెప్పింది, నువ్వు కన్ను మూసుకొని కూర్చో అప్పుడు తెలుస్తుంది అంటని. నేను కన్ను మూసుకొని కన్నులు మూసుకొని నేను కూర్చున్నాను. నాకేమీ తెలియలేదు. మళ్ళీ దీన్ని ఏమంటారు అంటే ధ్యానం అంటారు అంటని చెప్పారు. ఓకే, ధ్యానం ఎట్లా చేసేది అంటే రామకృష్ణ మిషన్ ద్వారా చేయొచ్చు అంటని మా టీచరు నాకు చెప్పారు. అప్పుడు రామకృష్ణ మిషన్కి నేను వెళ్ళాను. అక్కడి నుంచి నేను దీక్ష తీసుకున్నాను. నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. అప్పుడు నాకు అక్కడ హృదయం మీద మీ ధ్యాస అంటని చెప్పారు. హృదయం మీద మీ ధ్యాస అంటే నాకు అది అంత ఇది రాలేదు. అది ఎట్లా కొట్టుకుంటుందో అదే నాకు వస్తూ ఉంటుంది. అప్పుడు నాకు ఇది కూడా సరిపోదు, నాకు నా హార్టే కనిపిస్తుంది, దేవుడు కనిపించరు అంటని మెడ్రాస్కి ఒకసారి నేను వెళ్ళినాను. అక్కడ సత్సంగ ఉంది. అక్కడ గురుగారు నాకు తెలిసారు. వాళ్ళు కూడా మా స్ట్రీట్లోనే ఉన్నారు, అరవింద్ అంటని. ఆ గురువు గారు మంచిగా స్పీచ్ ఇచ్చారు. వాళ్ళు నన్ను ఫ్రెండ్షిప్ చేసుకున్నాను, మాట్లాడాను. వాళ్ళ నుంచి నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకు కూడా ఏమి చెప్పలేదు. ఒకసారి నాకు ఏడుపు ఎక్కువ వచ్చింది, దేవుడు కనిపించరు, ఇట్లా చేస్తే కూడా దేవుడు నాకు కనిపించలేదు అంటని. అప్పుడు నాకు శ్వాస మీద ధ్యాస ఎట్లా వచ్చింది అంటే ఏడ్సి అట్లే నా శ్వాస మీద ధ్యాస పెట్టాను. కలర్స్ కనిపించింది. మళ్ళీ నేను ఎక్కడో వెళ్ళిపోతా ఉంటాను. నా బాడీ అంతా తేలిక అయిపోయింది. నేను ఎంత బాగా ఆపదే నేను అస్ట్రల్ ట్రావెల్ ఏమో తెలీదు. అది నా నుంచి, నా బాడీ నుంచి ఒక సిల్వర్ కార్డు బయటకు వచ్చింది. బయటికి వచ్చి అది అంతా తిరిగి అంతా చూసింది. అది మిరాకిల్ గా నాకు జరిగింది. ఇది ఇట్లా జరుగుతా ఉంది అంటని మళ్ళీ నాకు భయం వేసింది. నేను చచ్చిపోయానా, ఏమైంది నాకు అంటని, చచ్చిపోతే ఇట్లనే వెళ్తుందా అంటని. మళ్ళీ నేను నా బాడీలో వచ్చేసాను. మళ్ళీ నేను ఇది ఆత్మ అంటే నాకు ఆత్మ ఎక్కడ మా అన్న మనము ముగ్గురు, మా అమ్మకి పిల్లలు. దాంట్లో మా అన్న 12 yearsకి డెడ్ అయ్యన్నారు. అప్పుడు నాకు ఆత్మ ఎక్కడ, ప్రాణం ఎక్కడ వెళ్తుంది అంటని నా అమ్మని అడిగితే దేవుడు దగ్గర వెళ్తుంది అంటని చెప్పినారు. మా అమ్మ ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటుంది. అయ్యాల ఏడుస్తావు అంటని అంటే నా కర్మ అంటని చెప్పింది. కర్మ అనేది నాకు ఎక్కువ లోపల వెళ్ళిపోయింది. మళ్ళీ మా అన్న కూడా ఇట్లా చచ్చిపోయాడో ఏమో, నేను కూడా అట్లా చచ్చిపోతా ఉండానో ఏమో అంటని నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే అది మిరాకిల్ గా అనిపించింది. మా గురుగారికి నేను చెప్పాను అక్కడ మా ఫ్రెండ్కి, ఇట్లా అయింది నాకు అంటని. నేను నువ్వు అట్టే చేయమా, అది బాగుంటుంది, అట్లా చేయాలి అంటని వాళ్ళు చెప్పారు. నేను పొద్దున్నంతా పని చేసేది, రేత్రంతా కూర్చొని సాధన చేసేది, ధ్యాన సాధన చేస్తూ ఉంటుంది. నాకు అప్పుడు నేను ఫైనాన్షియల్లీ ఎక్కువ ఇబ్బందిలో ఉన్నాను. మా గురుగారు అంటే అరవింద్ గారు నాకు షిరిడి బాబాని పట్టుకో, నీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి అన్న, వాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే నీవు ఇంకా మంచిగా సాధన చేస్తావు అంటని చెప్పారు. ఎప్పుడు అది నేను పెళ్ళయి
ఇప్పుడు నేను ఈ ధ్యాన సాధనకు వచ్చి 30 ఇయర్స్ అయిండొచ్చు. అప్పుడు అట్లా చెప్పారు. ఓకే అంటని నేను షిరిడి బాబాని ఇన్వైట్ చేశాను. షిరిడి బాబాని ఇన్వైట్ చేశాను. సాయి సచ్చరిత చదువుతా ఉన్నాను. మళ్ళీ పొద్దునంతా పని చేసేది, రేత్రంతా కూర్చొని నేను ధ్యానం చేసేది. అప్పుడు షిరిడి బాబా నాకు ఇన్వైట్ చేస్తే నా 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 హియర్స్ ఇది కివి ఉంటుంది కదా, అక్కడ వచ్చి ఏమో మాట్లాడారు అట్లా అయితా ఉంటుంది. ఇక్కడే ఉన్నారేమో, నా పక్కలే ఉన్నారో ఏమో అంటని అనిపిస్తూ ఉంటుంది. అట్లా అనిపిస్తుంది. నేను ఏమైనా క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్తా ఉంట్రి. మీరు సాధన చేయి అంటని. నేను అట్లే సాధన చేస్తూ ఉన్నాను. కలర్స్ కానీ, మళ్ళీ మా అమ్మ ఏం చేస్తూ ఉంది అదంతా నేను మెడిటేషన్లో కూర్చుంటే మా అమ్మకి చెప్తా ఉంటుంది. అమ్మ నువ్వు ఇప్పుడు ఈ పొద్దు ఈ సారీ వేసుకున్నావు, ఈ వంట వండావు. అప్పుడు ఫోన్ అంతా లేదు నా దగ్గర, ఫోనే లేదు అప్పుడు, ఇట్లాగే ఫోనే లేదు. అప్పుడు నేను మా అమ్మకి ల్యాండ్ ఫోన్ ఉండింది మన ఇంట్లో. దాన్ని నేను చెప్తా ఉంటే ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఇప్పుడు ఈ సారీ కట్టుకొని ఉన్నావు కదా, ఈ వంట వండిండావు కదా, నాన్న ఇక్కడ ఉన్నారు కదా అంటని. అప్పుడు మన వారు వీడికి పిచ్చి పెట్టింది ఏమో తెలుస్తా ఉంది, వీడికి ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటుంది అంటని చెప్తా ఉంట్రి. మళ్ళీ అది థర్డ్ డే ఏంటని నాకు తెలీదు. అట్లాగా అప్పుడప్పుడు కూర్చోనేటప్పుడు ఎవరైనా నాకు కనిపిస్తా ఉంటే నేను దాన్ని బయటికి చెప్తే నన్ను పిచ్చివాళ్ళలాగా చూస్తూ ఉంట్రి. పిచ్చిగా ఏమో చెప్తుంది అంటని. అప్పుడు నేను డైరీ రాసేది అలవాటు చేసుకుని నేను ఎప్పుడు కూడా ఆ అనుభవాలు వస్తూ ఉంటుంది కదా నాకు, దాన్నంతా డైరీ మెయింటైన్ చేశాను. డైరీ నేను రాస్తా ఉంటుంది. షిరిడి బాబా నాకు ఏమేమి చెప్తారో దాన్నంతా రాస్తా ఉంటుంది. నా జీవితంలో ఎక్కువ నన్ను ఇబ్బంది పడాను. ఎట్లా అంటే నాకు ఆ పొద్దుకి ఏమి తినేదానికి కూడా ఉండదు, అంత ఇబ్బంది అయింది నాకు. అప్పుడు కూడా మా నాన్న ఇంటికి నేను వెళ్ళలేదు. నేనే సంపాదించాలి అంటని నేను టైలరింగ్ నేర్చుకొని మన పిల్లలంతా స్కూల్కి వెళ్ళినప్పుడు నేను టైలరింగ్ నేర్చుకొని దాంట్లో సంపాదించాను. మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఇబ్బంది అయినాక మా నాన్న చెప్పారు, వద్దు అక్కడి నుంచి వచ్చేయమా, అక్కడ నీ ఇంత ఇబ్బంది పడతా ఉండావు కదా అంటని. నేను రాను అంటని ఇక్కడే ఉండాను. ఎక్కడంటే కర్మ అంటని చెప్పారు కదా, ఇదే నా కర్మ ఉండొచ్చు, ఏమేమి వస్తుందో చూస్తాను, ఎట్లా వస్తుందో చూస్తాను, ఆ కర్మని ఎట్లా దాటాలి అంటని నేను నేర్చుకొని ఇక్కడే ఉంటాను నాన్న, నేను ఎక్కడ కూడా రాను అంటని మా నాన్నకి చెప్తా ఉంటుంది. మళ్ళీ ఎవరితోని కూడా నన్ను ఒక పైసాను తీసుకుంటా ఉండలేదు. నేనేం సంపాదిస్తానో దాంట్లోనే నేను అంతా సర్దుకొని పోతా ఉంటుంది. ఇట్లాగే నా ఇది జరిగింది. ధ్యానం చేస్తూనే ఉంటాను రేత్రంతా. ధ్యానం చేసేటప్పుడు మన ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, అప్పుడు అంత టెక్నాలజీ ఏం లేదు కదా. అప్పుడు నాకు ఈ బాడీ ఏమైనా కదిలితే, ఈ హెడ్ ఏమైనా ఇట్లా అయితే, మన వారు దెవ్వం పట్టింది అమ్మాయికి అంటని ట్రీట్మెంట్ తీసుకొని పోతా ఉంటారు వాళ్ళు ఏమైనా చూస్తే. అయ్యో లేదు నాకేమీ లేదు అంటని అంటే, లేదు నీకేమో అయ్యింది, కూర్చుంటే ఇట్లా అట్లా జరుగుతూనే ఉంటావు, ఏమో చేస్తూనే ఉంటావు, ముద్రలు వేస్తూనే ఉంటావు, ఏమది అంటని ఏదో దైవమో లేకుంటే దైవం వస్తా ఉంది మీద అంటని చెప్తా ఉంటాయి. చెప్పి వీళ్ళని పిలుచుకొని వస్తా ఉంటాయి. ఏమంటని నేను పొద్దున్న ఏమైనా కూర్చుంటే, మధ్యాహ్నమో ఎప్పుడైనా కూర్చుంటే అటేమైనా అయితే మన వారు దాంట్లో సంపాదించేదానికి ఎంత నగ వస్తుంది. ఇప్పుడు నాకు ఎవరితోనూ చెప్తా ఉంటారు, ఈ అమ్మాయికి దైవం వస్తుంది, ఏమైనా అడిగేది ఉంటే అడగొచ్చు, చెప్తుంది. ఏమంటని అంటే ఆ అమ్మకంతా చెప్తుంది, నువ్వు ఇట్లే ఉండావు, ఇదే పని చేస్తా ఉండావు అట్లని కన్ను మూసుకొని చెప్తుంది. నాకు కూడా అప్పుడప్పుడు చెప్తుంది, మీరు ఏమైనా అడగొచ్చు అంటని వీళ్ళని పిలుస్తా ఉంటారు. అయ్యో ఇదేమి ఇట్లా అయితా ఉంది అంటని నేను పొద్దున్నే కూర్చొనేది ఇడిసిపెట్టాను. అయ్యో పొద్దున్నే కూర్చొనున్నాను నేను అంటని. మళ్ళీ నేను రేత్రి కూర్చొని సాధన చేస్తా ఉంటే అంతే. ఈ సాధన చేస్తా నేను మంచిగా పెరిగాను, మంచిగా నేను బిజినెస్ అంతా కుదిరింది. అప్పుడు నా అబ్బాయి, చిన్న అబ్బాయి
కి ఒక యాక్సిడెంట్ లో అది వాని పోయినాడు. పోయినప్పుడు నాకు పిచ్చి పట్టేసింది. ఏమైంది మా అబ్బాయికి ఏంటని. అప్పుడు మా అబ్బాయి వెళ్ళినాక ఆత్మ చూడాలి నేను ఎక్కడ వెళ్ళిందో అంటని మళ్ళీ మా గురుగారిని పట్టుకున్నాను. నాకు నాకు ఎట్లన్నా కానీ నా ఆత్మ చూడాలి అంటని ఎలాంటే నేను కూర్చుంటే అన్ని లోకాలకి వెళ్తా ఉంటుంది. అక్కడ లైట్స్ కానీ ఇదా కానీ అక్కడ ఉండే వాళ్ళని కానీ చూస్తూ ఉంటుంది. ఇది ఏ లోకము అంటని నేను అడిగితే ఇది సత్యలోకము, ఇది మహాలోకము, ఇది తపలోకము అంటని చెప్తా ఉంటారు. ఇదంతా ఉందా, ఇక్కడంతా ఉంటారా వీళ్ళంతా అంటని అక్కడంతా లైట్ చూస్తూ ఉంటే అంతే. ఇది బాడీ ఎవరిది చూడలేదు, లైట్స్ లాగా ఎంత లైట్ అంటే ఆ లైట్ అంత లైట్ గా ఉంటుంది. అట్లాగా నన్ను లైట్ చూస్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటే కూడా నాకు ఎక్కడ నిలుచుకుంటే కూడా, ఎక్కడ ఉంటే కూడా, ఏం చేస్తా ఉంటే కూడా నాకు ఎప్పుడు కూడా ఎనర్జీ వెళ్తూనే ఉంటుంది. నాకు తట్టుకునేదానికే అయ్యలేదు, అంత ఎనర్జీ వస్తూ ఉంటుంది. అది పొద్దున్నే కూర్చుంటే ఇట్లా అవుతుంది అంటని నేను రేత్రి అంతా కూర్చుంటా ఉంటుంది. అప్పుడు నా అబ్బాయిని చూడాలి నేను అంటని ఒక చోటి నేను వెళ్ళి అడిగాను, ఏమైంది నా అబ్బాయికి ఏంటని. అక్కడ కేరళలో చెప్పారు 25,000 ఇస్తే ఆత్మ వచ్చి మాట్లాడుతుంది అంటని. మా వారు తీసుకొని పోతే అక్కడ ఇది ఆత్మ వచ్చి మాట్లాడింది. ఏమంటని అంటే నాది అంతే ఉండింది, మళ్ళీ మళ్ళీ నన్ను భూమికి లాగొద్దు అంటని. అది వినిపిస్తే నాకు అయోమయంగా అయింది. అంటే వీళ్ళు ఎట్లా దీన్ని ఈ ఆత్మని స్క్రీన్ మీద తీసుకొని వచ్చినారు అంటని. ఆ బాడీ లేదు, వాయిస్ మొత్తము. ఇదేమో టెక్నికల్ ఉండాలి అంటని నేను మళ్ళీ వచ్చి అరవింద్ గారిని అడిగాను, ఇట్లా అయింది అంటని. వాళ్ళు చెప్పారు, అది ఎందుకు అక్కడ వెళ్ళావు, నువ్వే చూడొచ్చు కదా, కూర్చో, నీ ఆహారంలో కొంచెము ఇది పాటించు, ఎందుకంటే 41 days మితాహారం తీసుకో, మళ్ళీ భూమిలో ఏముంటుందో ఆ ఆహారం తీసుకోకూడదు. క్యారెట్ కానీ, ఇది ఆలు కానీ, బీట్రూట్ కానీ అదంతా తీసుకోకూడదు. మంచి ఫుడ్, దాల్, రోటీ ఇట్లా తీసుకో, మితాహారము, జ్యూస్ అంతా తీసుకో. 41 days నువ్వు మెడిటేషన్ చేయి, అప్పుడు నీ ఆత్మని చూడొచ్చు అంటని. అప్పుడు అట్లే సాధన చేశాను నేను. మళ్ళీ ఆ లోకంకి వెళ్తే నేను ఇంకా అక్కడంతా లైట్స్ కనిపించింది. నేనెవరు అంటని వాళ్ళకి తెలీదు. నేను కూస్తా ఉండను, తేజు అంటని. ఆ ఆత్మ మాట్లాడలేదు, నా దగ్గర మాట్లాడలేదు. మళ్ళీ నా దగ్గర వచ్చి, షిరిడి బాబా ఎందుకు ఈ పిచ్చిగా వేషం వేస్తా ఉండవు నువ్వు అంటని నా చెవిలో అంతే. నాకు ఇది వినిపిస్తుంది అంతే. షిరిడి బాబా ఇది కనిపించదు, ఆ మాట వినిపిస్తుంది నా చెవిలో వినిపిస్తుంది అంతే. దాన్ని ఎందుకు ఇదంతా పిచ్చి వేషాలు వేస్తా ఉండవు, దాన్ని వెళ్ళింది అంతే, విడిచిపెట్టు అంటని చెప్పింది. నేను మళ్ళీ ఇలా కాదు, నాకు కావాలి, నా అబ్బాయి కావాలి, ఎట్లా వెళ్ళింది, నేను వస్తాను అక్కడికి, నేను ఉండును అంటని. అంటే లేదు, నువ్వు ఉండాలి, ఇంకా భూమికి కావాలి నువ్వు అంటని నాకు చెప్పినారు మా షిరిడి బాబా. మళ్ళీ నేను పూజలు, ధ్యానం కానీ మెడిటేషన్ కానీ ఇడిచిపెట్టాను. ఎందుకు అంటే నాకు వద్దు, నా అబ్బాయి లేదు కదా, ఇప్పుడు నాకెందుకు ఈ మెడిటేషన్ అంతా, నాకేమీ వద్దు, నాకేమి చేయను, నేను మెడిటేషన్ చేయను నేను అంటని. ఇప్పుడు నేను షిరిడి బాబా దగ్గర కూడా మాట్లాడను. అదంతా నాకు ఏ అనుభవం వస్తా ఉందో అది ఏది కూడా నాకు వద్దు, ఏమి వద్దు అంటని నేను అట్లే ఊరికే ఉండిపోయాను. పిచ్చిలాగా తింటాను, లేకుంటే లేదు, అట్లే ఉండిపోయాను. మళ్ళీ షిరిడి బాబా మళ్ళీ నాకు స్వప్నంలో వచ్చి, ఇట్లా చేస్తా ఉండవు నువ్వు, ఇప్పుడు సదానంద మహారాజ్ అంటని ఇక్కడే మీ ఇంటి దగ్గరనే ఉన్నారు, వాళ్ళది సేవ చేయి అంటని వాళ్ళని చూపించారు. చూపిస్తే నాకు వద్దు, నేను మాట్లాడను మీ దగ్గర, నేను చూడను, నేను ఎక్కడ కూడా సేవ చేయను అంటని చెప్తే, లేదు నువ్వు సేవ చేయాలి, నీ కర్మ ఇంకా ఉంది, కొంచెం ఉంది, సేవ చేయి కొంచెము అంటని చెప్పారు. అప్పుడు నేను మళ్ళీ
అది అది ఎక్కడ ఉంది అంటని అంటే ఆ, ఎక్కడుంది అంటని అడిగాను. ఇక్కడే ఉంది అంటని చెప్పారు. ఆ సదానంద మహారాజు నా నా ఇంటి లోపల వచ్చి నన్ని ఆ ఆ, రామ్మా నువ్వు రా అంటని పిలుస్తా ఉన్నారు. ఇట్లాగా 2, 3 సార్లు నాకు అయింది. స్వప్నంలోనే అయింది. ఎందుకంటే మనకి ఏమైనా కానీ అది మాది నాకు జరుగుతుంది అంటని అంటే స్వప్నము కానీ, లేకుంటే బుక్స్ కానీ, లేకుంటే ఏమైనా విజయం కనిపించేదే కానీ, లేకుంటే ఒక వీడియో కానీ తెలుస్తుంది అంటని అంటారు. అట్లాగే నాకు స్వప్నంలో ఏమైనా కానీ స్వప్నంలో ఇది వచ్చింది. అప్పుడు ఒకసారి నేను టీవీ వేస్తే టీవీ 9లో సదానంద్ మహారాజ్ది ఇక్కడ చక్రవర్తి లేవట్లో ఉంది అంటని చెప్తా ఉన్నారు. మన ఇల్లుకి అది 5 కిలోమీటర్ ఉండొచ్చు అంతే. నేను అక్కడికి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళి చూస్తే సదానంద మహారాజు లేదు, భౌతికములో లేదు. వాళ్ళు 95లో దేహ త్యాగం చేశారు. అక్కడ వెళ్ళి నేను ఆ వీళ్ళ వీళ్ళ వీళ్ళెందుకు వీళ్ళ ఇది ఇక్కడ నేను ఎందుకు సేవ చేయాలి అంటని అట్లే ఒకసారి 2 సారి వెళ్ళినాను. వెళ్ళి నేను అక్కడే ధ్యానం కూర్చొని మీరు నాకేమేమి ఇస్తారు ఇక్కడ వస్తే నా అబ్బాయిని ఇస్తావరా మళ్ళీ నేను అప్పుడు అప్పుడు మా ఇది బిజినెస్ అంతా వెళ్ళింది, కోల్పోయాము. నేను జీరోలో ఉన్నాను, జీరో అయిపోయాము. అప్పుడు నాకు ఇట్లా ఇల్లు అమ్మాను, మా అబ్బాయి వెళ్ళినాడు, నాకు ఇప్పుడు ఏమీ లేదు. ఇంకా ఒక కేసు కూడా ఉండింది, ఆ కేసు కూడా ఉంది నా మీద. ఇప్పుడు నాకేమో వద్దు, ఇదంతా ఇస్తారా మీరు, నాకు ఇప్పుడు కావాలి ఇదంతా, మళ్ళీ నేను సేవ చేస్తాను అంటే ఇస్తాను, నీవేం అడిగితే కూడా ఇస్తాను, నువ్వు భూమికి కావాలి అంతే అంటని నాకు ఆ గొంత వినిపించింది. ఓకే, నేను అక్కడ పోయి సేవ చేస్తా ఉంటే, ఏమి సేవ అంటే భజన ఉంటుంది, మళ్ళీ అక్కడ ఫుడ్ పెంచేది అది ఇది ఉంటుంది, వెజల్స్ అంతా తీసి పెట్టేది అదంతా సేవ ఉంటుంది అంతే, ఇంకేమీ లేదు. అక్కడ సేవ ఉంటుంది, ఆ సేవ చేయి అంటని చెప్పారు. అక్కడ ఏమి ఉంటుందో అంత సేవ చేశాను నేను. సేవ చేస్తే ఇదంతా వచ్చింది, ఇల్లు కానీ, కార్ కానీ, నా గోల్డ్ కానీ, ఏమేం కావాలనో అదంతా వచ్చింది. ఎట్లా వచ్చింది అంటని అంటే నా బుటిక్ మంచిగా రన్నింగ్ అయింది. మళ్ళీ నా అబ్బాయి ఫ్రాన్స్కి వెళ్ళినాడు. ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడే 3 years ఉండి అక్కడి నుంచి మళ్ళీ మనము ఏమేం కోల్పోయామో అదంతా తీసుకొని మళ్ళీ మెడిటేషన్ చేసేదానికి నేను షురు అయింది నాది. షురు అయితే ఇట్లాగే అది కూడా వచ్చింది. మా అబ్బాయికి పెళ్లి కూడా అయింది. పెళ్ళి అయితే నాకు మనుమరాలు కావాలి అంటని అడిగాను. ఇదేం పిచ్చి పని నీది అంటని షిరిడి బాబా మళ్ళీ నాకు పిచ్చిగా వేషాలు వేస్తావు నువ్వు అంటని నాకు చెప్పినట్లు అయింది. మళ్ళీ నేను డైరీ రాసేది ఇడిచిపెట్టలేదు, డైరీ రాస్తా ఉండాను. లేదు నాకు కావాలి అంటని అంటే ఒక పని చేయి, ఇది సేవ చేయి అంటని చెప్పారు. ఎట్లా అంటని అంటే గురు చరిత్ర చదివి గాణగాపూర్కి వెళ్ళి, అక్కలకోట ఉంది కదా, నాకు అప్పుడు అక్కలకోట ఏమో తెలీదు, గాణగాపురము తెలీదు, అక్కడ పోయి సేవ చేయి అంటని చెప్పారు. అక్కడ పోయి నేను అదంతా చదివి సేవ చేశాను, ఒక మంత్ ఉండి అక్కడ. అప్పుడు నేను ఇంటికి వస్తే అప్పుడు నాకు ధ్యానంలో కూర్చుంటే అమ్మాయి కనిపించింది. మన మనమరాలు ఉంది. ఆ మనమరాలు అప్పుడు మా అబ్బాయి చెప్పినారు కన్సీవ్ అయింది అంటని. ఓకే, ఇట్లాగే వస్తుంది మన మనమరాలు అంటని అనిపించింది. ఏమంటే నేను బాహ్యంగా ఎవరితోని ఎక్కువ మాట్లాడను. నేను నా బాబా నా పని మౌనంగా ఉండేది, ఆ ఎనర్జీ తీసుకునేది. నేను ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ, నాకు అంత ఎనర్జీ వస్తే కూడా అట్లాగే స్టిల్గా ఉంటుంది. ఎందుకు అంటే భయము, ఇదంతా ఇట్లంతా జరిగితే అమ్మకి దేవుడు వచ్చినారు అంటని ఎవరైనా నన్ను ఏమైనా అడుగుతారో ఏమో అంటని స్టిల్గా పోతా ఉంటుంది. నేను కదులుతా ఉండలేదు, ఊరికే కూర్చుంటా ఉంటుంది, లేకుంటే మౌనంగా గమనిస్తూ ఉంటుంది. అది ఆ ఎనర్జీ తీసుకుంటా ఉంటుంది. ఎక్కువ మౌన, ఎంత మౌన అంటే ఎంత పని ఉంటుందో అంతే మాట. నేను ఎవరితోని కూడా ఎక్కువ మాట్లాడను, ఎవరిని కూడా జడ్జ్మెంట్ చేయను, ఎవరితోని కూడా నా ఇది లేదు, అంత మౌనంగా ఉంటా ఉంటుంది నేను. మళ్ళీ ఉపవాసం
అప్పుడప్పుడు ఉపవాసం కూడా చేస్తా ఉంటున్నాయి అంతే. ఇంత ఇంత అంతా జరిగింది. మళ్ళీ అదంతా అయినాక నాకు ఇంకా నాకు మా వారికి కొంచెము గొడవ జరిగింది. అప్పుడు నేను కోర్టుకేసాను. కోర్టుకేసినాక మన వారిని నేను చూడను, వాళ్ళ మక్కం కూడా చూడను అంటని నేను చెప్పాను షిరిడి బాబాకి. నేను చూడను, వాళ్ళ మక్కం కూడా చూడను, నాకొద్దు అంటని. అప్పుడు బాబా చెప్తున్నారు, బాబా ఏమి చెప్పలేదు అప్పుడు. ఓకే, కోర్టుకేసాను అంతే. బాబా కూడా మౌనముగా ఉన్నారు. అంటే నాకు ఏమీ సందేశం ఇయ్యలేదు. ఓకే. బాబాకు కూడా ఇది నచ్చింది అంటని నేను ఊరికే ఉండిపోయాను. మళ్ళీ వాళ్ళు కోర్టుకేసి 8 ఇయర్స్ ఏమో అయింది. అంతా డిక్లేర్ అయింది. డిక్లేర్ అంటే మామనే నేను పెళ్లి చేసుకొనుంది. మళ్ళీ అప్పుడప్పుడు కూర్చుంటే ధ్యానంలో వాళ్ళు వస్తా ఉంటారు నాకు. ఎందుకు అంటని మళ్ళీ నేను అడిగాను బాబాని. ఇదేం బాబా ఎప్పుడు కూడా ఇట్లా కనిపిస్తారు వాళ్ళు, మన ఇంటికి వచ్చినప్పుడు అట్లా మన సేవ చేస్తా ఉండను అట్లా కనిపిస్తా ఉంది, ఎందుకు ఈ నాటకం ఇది అంటని నేను అడిగితే, ఇంకా కొంచెం సేవ ఉంది, దాని చేయి నీకేమో ఇస్తాను, ఇంకా మంచిది ఇస్తాను, నువ్వు ఎదగాలి కదా, ఇస్తాను అంటని నాకు గొంతు వినిపించింది. ఓకే అంటని అట్లా నేను ఇదేమి నాటకము అంటని ఊరికే గమనిస్తా ఉండాను. అప్పుడు వాళ్ళకేమో ఇబ్బంది అయింది. మన కొడుకు, అమ్మ ఇట్లా తండ్రికి ఇట్లా అయిందంట, ఏం చేసేది, తీసుకుంటానా అంటని నన్ను పర్మిషన్ అడిగాడు. ఓకే అంటని చెప్పాను. ఓకే అంటని చెప్పి మనం ఇంటికి తీసుకొని వచ్చి 2 ఇయర్స్ వాళ్ళ బెడ్ మీదనే వాళ్ళకి సేవ చేశాను. నేను ధ్యానం కూర్చుంటే బాబా చెప్తా ఉన్నారు, ఏమంటాను, ఆ గొంతు వినిపిస్తుంది, సేవ చేసేటప్పుడు నువ్వు కోపం చేసుకోకూడదు, మళ్ళీ అసహ్యం కూడా కాకూడదు, నువ్వు దాన్ని మంచిగా సేవ చేయాలి, అప్పుడు నీకేమో ఇస్తాను అంటని చెప్తా ఉంటారు. ఓకే, నేను లాస్ట్ అట్లే చేశాను. మా వారికి ఎంతో పశ్చాత్తాపం వచ్చింది. నేను ఎంత పని చేశాను, ఎంత నీకు ఇబ్బంది పెట్టాను, ఎంత నీకు కష్టం పెడితే కూడా నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఒక మాట కూడా నువ్వు అనలేదు, ఎట్లా నువ్వు ఇట్లే ఉంటావు, దేవతలాగా ఉంటావు కదా, ఎప్పుడు కూడా నువ్వు ఇంకా నువ్వు ఉండాలి ఇక్కడ, ఏమో సాధన చేయాలి నువ్వు అంటని కాలు పట్టుకున్నారు. వద్దు అండి, అట్లా చేయకూడదు, ఎవరు వస్తే కూడా ఇదే పని చేస్తాను నేను అంటని చెప్పాను. మళ్ళీ వాళ్ళు మండే అట్లా చేశారు. ట్యూస్డే, వెడ్నెస్డే వాళ్ళు సీరియస్ అయినారు. సీరియస్ అయినప్పుడు నేను ధ్యానం కూర్చున్నాను రాత్రి. అప్పుడు నాకు ఒక గొంతు వినిపించింది, వెళ్తా ఉన్నాడు, పోయి ఆత్మని పంపించు అంటని. అప్పుడు వెళ్తే మా వారు ఊపిరంతా పైనకి వస్తా ఉంది. ఆ బెడ్రూమ్ లో పోయి చూస్తే ఓకే అంటని నేను కళ్ళల్లో మూసి, పోండి మీరు, నాది నీది అంతా ఇంతే అంటని నేను నన్ను ఎట్లా పోతే కూడా అట్లా చూస్తూనే ఉంటుంది నా కళ్ళలు. అప్పుడు నేను వద్దు, ఇట్లంతా చూడకూడదు, దేవుడిని మీరు జపించండి అంటని చెప్పి వాళ్ళని పంపించాను. పంపిస్తే మళ్ళీ నేను ధ్యానం కూర్చుంటే అంతా అయింది, కార్యక్రమాలు అంతా అయింది. అయినాక నేను ధ్యానం కూర్చుంటే ఇంకా ఆ ఆత్మ వస్తా ఉంటుంది నాకు. అంటే అది భూమి ఇడిచి వెళ్ళలేదు, అట్లే వస్తా ఉంటుంది. మళ్ళీ నేను ఇట్లా అయింది అంటని గురుగారిని, అరవింద్ గారిని నేను కాంటాక్ట్ చేశాను. సరే ఇట్లా నాకు కూర్చుంటే ఆత్మ వస్తుంది, ఏం చేసేది అంటని. అప్పుడు వాళ్ళు చెప్పారు, భారతి, కూర్చొని ఆత్మని ధ్యానంకి కూర్చోపెట్టు, దానికి ఎక్కడ వెళ్ళాలి తెలీదు, మళ్ళీ నువ్వు పంపించొచ్చు అంటని. ఓకే అంటని మళ్ళీ నేను దాన్ని కూర్చోపెట్టి పంపించాను. ఇట్లాగే ఎన్నో ఆత్మలు నేను కూర్చుంటే వస్తా ఉంటాయి. అవి ఎవరెవరు అంత తెలీదు నాకు తెలీదు, దావా ఎట్లా పోయేది అంటని చెప్తే, నేను షిరిడి బాబాని అడిగితే, కూర్చోపెట్టు, దానికి చెప్పు, ఇట్లా పోవాలి అని చెప్పు, ధ్యానం కూర్చోపెట్టు అంటని నాకు గొంతు ఇప్పిస్తూ ఉంటుంది. ఓకే, ఆ పని కూడా నేను చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇదంతా అయినాక నేను, నాకేమో ఇస్తారు అంటని చెప్తున్నారు కదా మీరు, నాకు ఇచ్చేయండి అంటని షిరిడి బాబాని అడిగాను. ధ్యానంకి కూర్చొని, ఇక్కడి నుంచి జాగా ఖాళీ చేయి అంటని నాకు గొంతు వినిపించింది.
ఎందుకు నానేమో అట్ట ఇట్లా నేను ఇది చేయలేదు. అక్కడి నుంచి నేను మా అబ్బాయిని ఇంటి నుంచి ఖాళీ చేశాను. అందరికి కూడా కోపం వచ్చేసింది. ఇంకా వెళ్ళి ఒక మంత్ కూడా కాలేదు. ఆవిడే ఎక్కడో వెళ్తాను అంటని వెళ్తా ఉంది. ఎక్కడ వెళ్తుంది, పిచ్చి పట్టేసింది, దేవ పట్టేసింది వీనికి అంటని నాకు అంటని వాళ్ళంతా అంత గొడవ చేశారు. ఎవరు గొడవ చేస్తే కూడా నేను ఉండలేను, ఇక్కడ ఉండలేను, నా ఇంట్లో ఈ ఇల్లులో నేను ఉండలేను, ఎక్కడ పోతానో నాకు తెలీదు, నేను పోతాను అంతే అంటని నేను 2 శారీస్ తీసుకొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేటప్పుడు అందరూ చెప్పారు, ఆ సొమ్ము అంతా ఉంది కదా అదంతా ఇక్కడే పెట్టేయి, డబ్బులు నీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది కదా అదంతా ఇక్కడ పెట్టే, ఏమి తీసుకొని పోకూడదు, పాస్బుక్ కానీ అది కానీ ఇది కానీ ఏమి తీసుకొని పోకూడదు, ఇక్కడ పెట్టేసి నీ ఎక్కడ పోతావో పో, మనము చూస్తాము అంటని చెప్పారు. మళ్ళీ నేను నా టైలరింగ్ ఇక్కడే ఉండింది ఆర్టీ నగర్ లో, అక్కడ వచ్చి నేను ఒక ఇల్లు తీసుకునేటప్పుడు కూడా నా పని చేసి ఇల్లు తీసుకున్నాను. అంటే రెంట్కి తీసుకొని ఆ ఇంట్లో కూర్చొని నాతోని ఏమి విజువల్స్ కానీ గ్యాస్ కానీ ఏమీ లేదు, కూర్చున్నాను. నాకేమో ఇస్తారు అంటని చెప్పారు కదా, ఇచ్చేయండి అంటని. అప్పుడు షిరిడి బాబా పత్రిజీ గారిని నాకు పరిచయం చేశారు. ఎట్లా అంటని అంటే, పత్రిజీ గారు వస్తా ఉన్నారు, నా శారీ ఇది అయింది, చిగిలిపోయింది, ఎందుకు అంటే నాది ఇది ఇంతే, ఇంకా ఈ వీళ్ళని పట్టుకో అంటని చెప్పినారు. ఎవరు అంటని తెలీదు నాకు, ఎవరు మా ఇది పత్రిజీ గారు ఎవరు అంటని తెలీదు, ఎట్లా అంటని తెలీదు, ఏం చేసేది అంటని. నా దగ్గర పెద్ద ఫోన్ కూడా లేదు. అప్పుడు నా బుటిక్ ఎవరో వచ్చినప్పుడు నేను ఏమో ఇది ఆ డిజైన్ చూసేటప్పుడు ఇది ఫోటో కనిపించింది నాకు. అప్పుడు ఫోటో కనిపిస్తే వీళ్ళే కదా నాకు కనిపించింది అంటని దాంట్లో పిఎంసిది తీసుకొని అప్పుడు నేను జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ తనక నన్ను ధ్యానం చేసుకొని వచ్చినాను. మళ్ళీ ఎవరో చెప్పినారు, లేదు షిరిడి ఇది పత్రిజీ లేదు అంటని నాకు చెప్పినారు. వాళ్ళు లేదు, ఎప్పుడో వాళ్ళు వెళ్ళిపోయారు, దేహ త్యాగ చేశారు, మనమే టీవీలో వాళ్ళ టీవీ రిపోర్టర్ కూడా, ప్రెస్ రిపోర్టర్ కూడా వాళ్ళు లేదు, మనమే ఏమేమో రాసామో, ఎప్పుడో వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు, అట్లా ఇట్లా అంతేమేమో నాకు చెడ్డగా చెప్పినారు. ఏం చెప్తే కూడా లేదు, నాకు షిరిడి బాబా చెప్పారు అదే చేస్తాను నేను అంటని అది చేసి నేను పిరమిడ్కి వెళ్ళినాను. పిరమిడ్కి వెళ్తే వాళ్ళు స్వర్ణమాల మేడం ఉన్నారు. అప్పుడు లేదు పత్రిజీ గారు ఉన్నారు అంటని చెప్పినారు. బుద్ధ పూర్ణిమకి వెళ్ళినాను. నేను ఫిబ్రవరిలో ధ్యానంకి వచ్చినాను. మళ్ళీ నేను మార్చ్లో నేను పిరమిడ్కి వెళ్ళినాను. మేలో నేను బుద్ధ పూర్ణిమకి వెళ్ళినాను. బుద్ధ పూర్ణిమకి ఎవరు నాకు చెప్పినారో వాళ్ళే తీసుకుని వెళ్ళినాను. రండి పత్రిజీ గారు ఉన్నారు చూపిస్తాను అంటని అక్కడ వెళ్ళి నేను మళ్ళీ నా పత్రిజీ గారిని ధ్యానం చేసి ఒక చోటు నేను నిలుచుకొని ఉన్నాను. నా పత్రిజీ వీళ్ళే నా గురువు అయితే నాతోని నా దగ్గర వస్తారు, నాకు దీక్ష ఇస్తారు అంటని. దీక్ష అంటని అంటే చూస్తారు నన్ను అంటని. అట్లా నేను ఒక చెట్టు కింద నేను నిలుచుకొని ఉన్నాను. అప్పుడు పత్రిజీ గారిని అంత స్టెమీలో లేదు, ఒక గాడిలో తీసుకొని వచ్చినారు. ఎంతో లక్ష జనమును ఉండారు, ఎంతో మంది ఉన్నారు. అప్పుడు వద్దు నేను ఎక్కడ ఉన్నానో అక్కడ పత్రిజీ గారు ఆ వండిలో వచ్చినారు. వండిలో వచ్చి నా హైస్ లో వాళ్ళ హైస్ పెట్టి కన్నులో కన్నులు పెట్టి చూశారు, సెకండ్ ఇచ్చినారు, భూమికి నువ్వు కావాలి అంతే అంటని చెప్పినారు అంతే. అప్పుడు నాకు తెలుగు కూడా ఏమి రాదు, ఓకే నాకు బ్యాటరీ లాగా వెళ్ళిపోయింది లోపల. ఇది నాకు జరిగింది. మళ్ళీ దీన్ని నేను ఇంకా ఎక్కువ సాధన చేసుకుంటా వస్తా ఉన్నాను. నాకు ఇప్పుడు ఏమి అంతా ఉంది, అందరూ నన్ను ప్రేమిస్తారు, అందరూ నన్ను చూసుకుంటారు. నా అబ్బాయి కానీ, మా తమ్ముడు కానీ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ అంత ప్రేమగా చూసుకుంటారు. నేను ఎక్కువ ధ్యానం చేసుకుని ప్రచారం చేస్తాను, ధ్యానం చేస్తాను, మళ్ళీ నా పని చేసుకుని నేను వెళ్తా ఉన్నాను. ఇంకేమీ నాకు తెలీదు. ఇట్లా జరిగింది నా ధ్యాన ప్రచారం.